ఎక్కడ చర్చకు పెడదాము. 22 ఏళ్ళు రాలే నేను సర్పంచ్ చేస్తాను. కనీసం గ్రామ పంచాయతీల గ్రామ సభకు రాలే, జెండా కార్యక్రమానికి రాలే. నీకు దేశభక్తి లేదు, ఊరి మీద భక్తి లేదు. 100 రూపాయల పెట్రోల్ వస్తే ఎంఆర్ ఆఫీస్కి పోతాను, పైరవ్ చేసి ఇండ్లు పైసలు తీసుకుంటావు. నువ్వు నీకు నీ ఇంటికి యాతం సీను కానీ యాతం నరసింహన్ కానీ విమర్శించేటువంటి హక్కు లేదు. తడిబాట తీసుకొని నువ్వురా, తడిబాట తీసుకొని నేను పోతా. మీరు ఎన్ని అబద్ధాలు ఆడిరో ఊళ్ళో, ఊరుకు ఏమేం చేసిరో. ఏ రోజు చర్చకు నువ్వు రెడీగా ఉన్నావు? ఏ రోజన్నా సరే నా బాధ ఉన్నది, నా ఇల్లు ఉంది, మా నాయన 50 ఏళ్ళు ఇల్లు కట్టుకున్నాడు, నన్ను బాధ ఉంటే తాగితే తాగవచ్చు. తూర్పు నరసింహ ఇంటి కాడుకొచ్చి నేను కూట తాగలే, అడుక్కోలే. మీరందరూ అడుక్కొని తాగిన వాళ్ళు మంది కాడ. నువ్వు మాట్లాడేది ఉంటే కరెక్ట్ మాట్లాడు. బతినోళ్ళు చచ్చిపోలే, అందరూ బతికే ఉన్నారు. నేను ఫారెస్ట్ భూమి అనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నది. నువ్వు ప్రూఫ్ చేసి నా మీద కంప్లైంట్ చేయి. ఒక పనికి వాళ్ళ ఏదో హైదరాబాద్కి వెళ్ళి వస్తాడు, మన బస్సుల కాడ పంచాయతీ అయితే అన్న నన్ను కొడుతురు అని గ్రీన్ పార్క్ వాళ్ళకి వచ్చి నేను గేమ్లు ఆడితే వాడిని సపోర్ట్ చేసిన, వాని క్రాప్ లోన్లు ఇప్పించిన. వాని అయ్యే ఇంటికాడ భూ లేకుంటే మా ఇంటికాడ వచ్చి తాగిపోతే వాని ఇంటికి తీసుకుపోయి ఇంటికాడ దించి వచ్చిన. 35 ఏళ్ల కింద వాళ్ళ భర్త భూమి అమ్మితే ఆ భూమి మీద దౌర్జన్యం చేసి కడీలు వీకిస్తారు. 150 ఎకరాలు గర్లపాటి బుచ్చిరెడ్డి అమ్ముకున్నాడు. మీరు గర్లపాటి వాళ్ళు గారా? వాని సొమ్ము తింటలేరా? పెద్ద పెద్ద తెల్ల తెల్ల బట్టలు వేసుకొని వస్తారు ఊళ్ళకు. ఆ తెల్ల తెల్ల బట్టలు వేసుకొచ్చిన వాళ్ళు అందరూ 150 మంది రైతులు ఆడ ఇబ్బంది పడుతుంటే ఒక తెల్ల బట్టలోళ్ళు ఊర్లో లీడర్లు అనేటోళ్ళు ఆ తవ్వకాడికి వచ్చి ఏదైనా ఉంటే మనము పార్టీపరంగా తీసుకుందాము, ప్రజలలో పోదాము, ప్రజలలో గెలుచుదాము. అక్కడికి వెళ్ళండి. మీరు నాకంటే మంచిగా చేయండి. పోనీ నేను 20 ఏళ్ళలో ఏం చేయలేకపోయినా, మీరు చాలా బాగా చేసే వ్యక్తులు కదా, నువ్వు చాలా బాగా చేసే వ్యక్తి కదా. నీ చరిత్ర తెలియదు ఎవరు లేదు ఊళ్ళో. ఇంటికాడికి వస్తే ఛాయ పోసే నీకు దిక్కు లేదు, కొనుక్కొని భూ పెట్టే దిక్కు లేదు. తోలంగా పోతే కూడా ఆపతుంటే ఆపుకొని నువ్వు కారెక్కించుకునే బుద్ధి నీ దగ్గర లేదు. రేవనాలు అన్నీ వేస్తావు. నీ రేవనాలు మొత్తం తూర్బాదారు కాడికే సరిపోతాయి. నువ్వు ఒక సర్పంచ్ కాంటాక్ట్ చేయలేవు. పెద్ద ఊర్లో పెద్ద పోలీస్ పటేల్ అంటావు నువ్వు. ఎవరికెళ్ళి వచ్చిన ఒక ఊరు నిలబెట్టి వాడిని అడ్డం పెట్టి పైసలన్నీ ఖర్చు పెట్టించి వాళ్ళతో రాజకీయం చేస్తున్నాను. అవి ఎవరో కాదు, మా అక్కనే. గెలిస్తే గెలవని ఓ 10 ఏళ్ళు న్యాయమటే ఉన్నది. అవసరమైతే నేనే వస్తేనే మా కోర్టు నా ఇంటికి వచ్చాడు కోర్టు. చిల్లర రాజకీయాలు మానుకో ఫస్ట్. నువ్వు ఊళ్ళో నువ్వు కాదు కదా, నీ బ్రహ్మదేవుడు నీ తలకాయ కింది మీద ఉన్న సిరిసినాయలో నువ్వు గెలవలేవు. నాతో ఛాలెంజ్ చెయ్యి. ఎక్కడ బహిరంగ మీటింగ్ పెడతారు మీరు? డేటు అన్నీ నువ్వు ఫిక్స్ చెయ్యి. నువ్వు ఎంతమందినైనా తోలుకొచ్చుకో. నా చేతనైన వాళ్ళు, నేను చేసిన గ్రామ ప్రజలు నేను తోలుకొస్తా. చర్చ కూర్చుందాం ఇద్దరం కలిసి. నేను ఎక్కడ న్యాయం చేసిన అండి? సిరిసినాయలలో కొంతమంది ఎస్సీలు, కొంతమంది ఎస్టీలు 6-7 మంది ప్లాట్లు అమ్ముకున్నారు. అమ్ముకుంటే నేను పెద్ద మనిషి ఉన్న కాబట్టి వాళ్ళకు మాట్లాడి ఇప్పించిన. ఏ ఇంటికో పోదాం, ఆ ప్లాట్లోని తీసుకొచ్చి యాతం సీను రాసిచ్చిన కాగితం ఉంటే నువ్వు బజార్లో పెట్టు. ఆ ఎదో వచ్చి మాట్లాడతాడు. నేను ఎన్నడో ఒక వాటిన కాడీలు 30 ఏళ్ల కింద రిజిస్ట్రేషన్ భార్యకు చేస్తే ఆడుకోయి కడీలు వీకిస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది నీ పార్టీ, నీ దౌర్జన్యం? ఎప్పుడు శాశ్వతమైనది కాదు. ఈ రాజకీయాలు పార్టీలు అని మస్తుకు వస్తుంటాయి, పోతుంటాయి. నువ్వు గౌటాల్లో కట్టుకున్నావు, మీ అన్నదమ్ములు గౌటాల్లో కట్టుకురు. మీ అమ్మకు నువ్వు పోయేటలే, బాయిలో దోడిరు మీరందరూ. ఊరుకు మొత్తం తెలిసిన చరిత్ర. ఏ డేట్ ఫిక్స్ చేస్తావు? భుజాలు గులికిచ్చి పెట్టంగానే కాదు. ఏ బాబనోళ్ళకి అన్యాయం చేసినామేం? బాబనోళ్ళు గుట్ట మీద కొంటే యాత నరసింహ దోలు రావాలి భయపడితే. కింద దిగి పిల్లలు ఉంటే మేము పైన దోలు రావాలి. ఏ అయ్యగారికి మేము అడ్డు రాలే. 27 సంవత్సరాలు చేసి నీ లెక్క 10,000 అడుకోలే. నీ లెక్క 35,000 రూపాయలు అడుకోవచ్చు భూ పెట్టేయాలి అందరి లీడర్లకు. స్వతహాగా యాతం నరసింహ పెట్టిండు ఉంటే, లేదా యాతం సీను పెట్టిండు. నీ లెక్క అడుకోలే. నీ లెక్క ముందు ప్లేట్ పట్టాను నేను. నీ బతుకుదేరు అది. నువ్వు యాతం సీను విమర్శించాలంటే, యాతం సీను కుటుంబాన్ని విమర్శించాలంటే బహిరంగంగా చర్చ పెట్టిక నేను రెడీగా ఉన్నా. లేకుంటే నేను మా నాయన కుట్టినట్టు ఏ డేట్ ఫిక్స్ చేస్తావో చెయ్యి. ప్రతి ఒక్కరిని తోలుకొస్తా. అందరి తల్లి బట్టలు తీసుకొని గుళ్ళకి తోలుకొస్తారు నీ దగ్గరికి. కూర్చొని మాట్లాడినాక వాళ్ళందరితో నువ్వు ప్రూవ్ చేస్తే
నన్ను జైలుకు తోలుతా 7కు తోలుతా తోలు. 40 ఏళ్ల కింద ఇటెం నరసింహారెడ్డి భార్య తెచ్చుకొని పెళ్లి చేసుకురు. ఆ రోజుల్లో కోర్టు కాగితాలు ఉన్నాయండి. మా తల్లి కాదు అంటాడు. ఈయన నిన్నమన్నా ఉట్టి ఆయన వచ్చి ఆడ కడీలు విత్తా అంటాడు. ఒక ఆయన వచ్చేమో నేను ఆడయ్యాను పొలం తీసుకొచ్చి నా ఇష్టం ఉన్న కాడిస్తా అంటాడు. అంటే శారగొండ భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 600 కాడ ఉంటారా? కోర్టు కొత్త మాకు కూడా కోర్టు ఉంది. జైలుకు తోలుతాడంట. ఏం తప్పు ఏంగా జైలు తోలున్నాను? నిరూపణ చేయబ్బా. మీ అమ్మ నాయన ఆ కాలంలో బోకలేక 5 ఎకరాల 14 గుంటల భూమి గుడిగానిపల్లి గోపాల్ రెడ్డి, జయపాల్ రెడ్డి వాళ్ళందరూ ఉంటే యాతం నరసింహ, నర్యా నాయకు, పర్లాల్ వాళ్ళ తండ్రి వీళ్ళందరూ కలిసి బీకే నాయకు వీళ్ళందరూ పెద్ద మనుషులు ఉన్నారు. 20 ఈశ్వరయ్య వీళ్ళందరూ కలిసి పట్టాలు ఇప్పించారు. కొంతమందికి ఇండ్లు కట్టించారు. 5 ఎకరాల 14 గుంటల భూమి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేశారు. 1984లో పట్టాలు ఇస్తే ఈ రోజుకు అవి మొత్తము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది. 20 ఏళ్ళు సర్పంచ్ ఉన్నామండి. ఒక పేదోడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు, గుడ్డోడు ఉంటాడు, గులాబీది ఉంటుంది, అడుక్కునేది ఉంటుంది. మా పరిస్థితి బాగాలేకపోతే ఆడ ఉత్తగా ఉన్నాయి కాబట్టి కట్టుకోమంటారు, కట్టుకున్నారు. ఇప్పుడు మీ పాలసీ అదే కదా. ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామంటారు, ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తామంటారు, ఉన్న ఇల్లు ఊల దెంగిస్తారు. మీరు మా తప్పును కొంగున 3 వేసి కట్టాలి కదా. మాకు ఎంత తప్పు చేసినావు కాబట్టి ఈ గుడికి ద్రోహం చేసినాం, నీ వల్ల నష్టం జరిగింది. గ్రామాన సర్పంచులందరూ తిరిగి ట్రాక్టర్లు తోలుకొచ్చి మీతో డీజిల్ ఖర్చు పెట్టకుండా నా పైసలు ఖర్చు పెట్టుకొని నీళ్ళ సప్లై చేసినాం. ఎక్కడో ఉన్న కళ్ళకుర్తిలో ఓహెచ్ వేరే ట్యాంకుని చారకుండా పోయేది ఉంటే తీసుకొచ్చి గుట్ట మీద కట్టించినాం. 3 లక్షల కెపాసిటీ గల సంపు కట్టించినాం. గుట్ట మీదకి నీళ్ళు ప్రొవైడ్ చేసినాం. ఎంపీ గారిని పట్టుకొని చిన్న గెస్ట్ హౌస్ కట్టించినాం. ఎంపీ గారిని పట్టుకొని ఒక జియోలెటిక్స్ ట్యాంక్ కట్టించినాం. 50 పోలు ఆడుకొచ్చినాం. నేను జగ్గారెడ్డి పోయి 50 పోలకు వైరు చుట్టించినాం. గుట్ట చుట్టూ మొత్తం పైపు లైన్ వేసి నీళ్లు నల్లాలు పెట్టినా. ఇప్పటికి నేను పెట్టిన నల్లాలకు దివానా ఉన్నది. ఒక పోలీసు వాళ్ళు వస్తే మీరు భూపెట్టే తెలియదు, ఒక విలేకరులు వస్తే భూపెట్టే తెలియదు, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే మీరు దగ్గరికి రానియరు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కు 20,000 30,000 ఖర్చు పెడితే 20 ఏళ్ళలో నేనే పెట్టుకున్నా. నీ ముఖానికి ఎన్నడుకు నన్ను ₹1 పెట్టి నువ్వు చేయలే అని నేనే నడిపించిన. ఒక చిన్న ఇబ్బంది జరగకుండా జరిగించిన జాతరకు దగ్గరుండి చూసుకొని. నువ్వేమైనా ప్లేట్లు పట్టుకునే రాజకీయం చేసిన గుట్ట మీదకి వచ్చి కళ్యాణ మండపంలో తెల్ల బట్టలు వేసుకొని కూకొని కులికిచ్చేది కదండి. ప్రజలకు ఏం చేసినావు? నువ్వు ప్రజల కాడ కూర్చొని మాట్లాడు. మనిషి లేనప్పుడు నువ్వు విమర్శించేది కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ముందర విమర్శించు. 22 ఏళ్ళలో నువ్వు ఎందుకు రాలేదు? లేక గుడి మొదలు పెడితే యాతసీని ఒకడు గుడిలో పడుకుంటాడా అండి? చందాల రాసిన వాళ్ళకి అందరు కలిసి నువ్వు అందరికి పైసలు లేకుండా చేసి ఫోన్లు చేసిన ఘనత నీది. నా గురించి మాట్లాడే అర్హత లేదు. దయచేసి చిల్లర మారి రాజకీయాలు మానుకో. లేకుంటే నేను చెప్తున్నా కదా, నా తప్పు నువ్వు ఎండగడ్డ తలుచుకుంటే నేను బహిరంగంగా మొత్తము నేను క్షమాపణ చెప్పి నా ముక్కు నీళ్ళకి రాసి నీ ముందరికి రాజకీయానికి వెళ్ళి దూరంగా వెళ్ళిపోతా. నాతో ఏం చేయలేవు రాజకీయంగా. నువ్వు చేయలేక నేను ఒక చిన్న కుటుంబంలో పుట్టినని చెప్పేసి మీ అగ్రవర్ణాలందరూ కూడుకొని అయ్యగారులు మీరందరూ కూడుకొని అయ్యగారులకు ఏమన్యాయం చేసినాం మేము? వాళ్ళు మాకు మీరు నిరూపించాలి కదా. నా మీద ఇంత పగబట్టినప్పుడు నువ్వు ఈ తప్పు చేసినావు గుడికి, నీ వల్ల తప్పు జరిగింది ఈ గుడికి. ఇన్ని సీసీ రోడ్లు వేసినాం. 2.5 సంవత్సరాలు అవుతుంది. 63 లక్షల రూపాయలు పెట్టి డబల్ రోడ్ వేసిన. ఏ రోజు వచ్చి నువ్వు కానీ మీ అన్న కానీ మీరు కానీ గుట్ట మీద వచ్చి బిల్లు వచ్చిందని కూడా మాట వరుసకు అడగలే. ఎవడన్నా 1000 రూపాయలు ఆవుల గోవులకు ఇస్తే మీరు వాట్సాప్లో పెడతారు, వాళ్ళకి పూజలు చేస్తారు. మీరు 20 ఏళ్ళు మేము చేస్తే మేము మా పెండాలు వచ్చి మేము ఇలా కళ్యాణ మండపంలో కూర్చొని మేము చేయలే. పక్కకు నిలబడ్డాం. వచ్చిన ప్రజలు మంచిగా ఉండాలి, వచ్చిన ప్రజలకు మంచి జరగాలి, అందరు బాగుంటే మేము బాగున్నట్టు. మా గుడిలో దేవుని ఎప్పుడైనా చూసుకుంటామని. మీకు ఆ చరిత్ర లేదు, మాట్లాడే అర్హత లేదు మీ అందరికీ. మీరు అర్హత ఉంటే నేను చెప్తున్నా, నేను ఒప్పుకుంటాను. నేను ఒక చిన్న కులస్తుని, నాకు కులబలం లేకుండొచ్చు, మీలక ధరబలం లేకుండొచ్చు, కాదంటలేను. నేను మంచిగా ఉన్నా కాబట్టి 4 టర్ములు ఎవరు సర్పంచ్ చేయడండి. నువ్వు ఒక్కసారి టర్ము నువ్వు ఈసారి గెలిచి చూపించి నాకు చూపి. మా దాంట్లో ఉన్న వాళ్ళని చీలగొట్టి తీసుకుపోయి నువ్వు సర్పంచ్ చేస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటా. నువ్వు చాలా పెద్ద పటేలు కదా. నువ్వు నిలబడి రేపు రాజకీయంగా నిలబడి నువ్వు సర్పంచ్ అయ్యి నిరూపణ చేస్తే శాశ్వతంగా ఈ సిరిసినగర్ల గ్రామాన్ని వదిలి నేను ఇక్కడ రాజకీయం చేయకుండా నేను హైదరాబాద్లో నేను నా భార్య పోయి నేను బతుకుతాం. దేవుడిచ్చినట్టు నాకు, నా బిడ్డకు, మా అందరికి, నా పిల్లలందరూ సెటిల్ అయ్యారు. 19 తారీఖు అన్నది ఎప్పుడు చరిత్రలో ఉంటుంది.
19 తారీఖున ఇల్లు గులగొట్టించారు కదా, చరిత్రలో ఉంటుంది. వాళ్ళని కూడా పిలిస్తే పైకెళ్ళి ఎక్కడ డ్యామేజ్ చేసినాం, ఏ అన్యాయం చేయబట్టుకుని నా మీద ఇంత పగబట్టి మీరు అందరు కలిసి నా మీద కోట్టుకోవాల్సి వచ్చింది. కాసుల తిరుపతమ్మ కాడ నేను కొన్న కాగితాలు ఉంటాయి, ఆ కాగితాలు పక్కకి ఎడతారు. నేను మురళీధర్కి ఇచ్చినండి, నా దోస్త్ ఆయన పెద్ద బిడ్డ పెళ్లి చేసుకుంటా అంటే ఆయన పరిస్థితి బాగాలేకుంటే మా దోస్తాలు ఇచ్చిన ఆయన పెళ్లి చేసిండు. ఆయన నాకు చేయలేకపోయినా ఆయన పేరు మీద ఉంది. యాతా నరసింహ చనిపోయినాక 2012లో చనిపోతే యాతా నరసింహ కేసు ఇస్తారు. యాదవ్ నరసింహ బదులు ఎట్లు ఇస్తారండి కోర్టుకు? మురళీధర్ కదా మీరు నోటీస్ ఇవ్వాల్సింది, ఇస్తే ఆయన కోర్టుకోతుండే. చెప్తే కూడా గులగొట్టిరు. 2 రూములు మా నాయన ఇదంతా పోను 2 రూములు మా అమ్మ అందులో ఉండడానికి కట్టుకుంటే మా అమ్మ రూమ్ ఏం చేసిందండి? మా అమ్మ రూము అని ఇడిచిపెట్టవచ్చు కదా మీరు, అది కూలగొట్టిరు. 8 గుంటలు ఆన్లైన్ ఉంది, 7 ఎకరాల 11 గుంటలు అనే భూమి మీ దేవస్థానం అంది, నేను కాదంటలే. అటుపక్కన 227 మీది, అందులో ఉన్న వాళ్ళని డిస్పెండ్ చేసుకుంటారా ఏం చేసుకుంటారు? నాకు కూడా 8 గుంటలు ఉంది కదా, నేను కూడా మీలాక కొనుక్కున్నా కదా. 7 ఎకరాల 10 గుంటలు మీదైనప్పుడు మీరు ఎందుకు బౌండరీ ఫిక్స్ చేయమంటే ఇప్పటివరకు చేయలేదు? నువ్వు 5 సంవత్సరాలు చైర్మన్ అయ్యి పురాతనమైనటువంటి ఎవరో కట్టించారు, నువ్వు కట్టేలే, నీ తాత కట్టేలే, నువ్వు కట్టేలే. 3.5 ఫీట్ల గోడల వెడల్పుతోటి దానిపైన 6 mm స్లాబ్ వేస్తే అయిపోయేది. నీ తరం నా తరం అందరూ పోతుండే. అది వేయకుండా అంతా కూలగొట్టి శ్మశాన వాటిక లెక్క మొత్తం ఆడబెట్టి పోసినావు. నేను అట్లా చేస్తా, నన్ను గోలబాల అది ఇట్లా తిట్టిండి అట్లా తిట్టినోడు తిడితే చేయమండి. మామూలు కూడా మస్తు రావడానికి పోతాడు, ఇలా అంజేవుడు కన్నాడు లామిడి కొడుకు అన్నాడు. మేమేమన్నా ఆపినామా? వాడు ఎవడో తిట్టినని ఆపుతామండి అభివృద్ధి? నువ్వు ఎందుకు ఉండాలి? నీకు సంవత్సరమే కదా ఉన్నది. అందరు బెదిరిస్తావు, గుడ్డ మీదకి వస్తే బెదిరిస్తావు. ఆడవాళ్ళు వాళ్ళు అర్చి కట్టిరు, గుడ్డ మీదకి వస్తే పోలీసులు పెట్టి భయభ్రాంతులను చేస్తావు. నీ ఇంటికి వస్తే ఏమండి నేను అడుగుతున్న సూటిగా, మేమేమనంటే డేరం వాళ్ళు అంటాం, ఇది అంటాం, కులం అంటాం, మతస్థులు అంటాం. ఎవడన్నా మాతో మాట్లాడితే అంటాం. మేము అందరం కలిసినామండి ఈ 30 ఏళ్ళు. మీ నాయన మాట ఉన్నా, నేను కూడా ఉన్నా. నీ భాగవతాలు చాలా ఉన్నాయి చెప్పదలుచుకుంటే. ప్రైమన్సీ ఉన్నప్పుడు ఏం చేసినావో తెలుసు. నువ్వేం పైసలు ఎత్తుకపోతే మేమేం మాటలు మేనేజ్ చేసి నిన్ను మేనేజ్ చేసినావో తెలుసు. మరి నువ్వు అది నిరూపించాలి కదా నన్ను. నీ వల్ల ఇది జరిగింది ఈ గుట్టకు. ఎవడో వాడ మూడు ఎవడో దుకాణాలు వేసుకుంటే నీ పాలక మండలి ఉన్నది, మీ ఈవో ఉన్నారు, నీవు ఉన్నావు, చైర్మన్ ఉన్నావు. ఆ లేరా అండి పోలీసు వాళ్ళు అందరూ 4 పోలీసులు తీసుకొచ్చి ఆ రోజు డిస్పెండల్ చేయలేదు. నీకు నచ్చినవి ఉంటాయి ఇంట్లో, వీలవి పోతాయి. నువ్వు మమ్మల్ని అడిగినావు అంటున్నావు. ఒక మీ కుటుంబీకులే కదా, మీకు 10 పైసలు ఉంటే 9 పైసలు అందరు దౌర్యం చేసి పట్టం పట్టించారు కదా అందరు. మీరు ముగ్గురే కదా దోసుకున్నది గుట్ట మీద మొత్తం. ఏ చర్చకు వస్తారు రారు మీరు ముగ్గురు? అట్లా కూడా మేమేం అనలేదు. మీ దగ్గర ఛాయ్ తాగలేదు, లంచాలు అడగలేదు, 100 రూపాయలు అడగమని పోలేదు. మీకు నచ్చిన వాళ్ళు పైసలు కట్టిస్తారు, అన్నం వండిలు పెట్టురు, 35,000 ఇస్తారు, 40,000 ఇస్తారు, లోపల అన్నీ ఉంటాయి. టెండర్లు పెట్టేది మీరే, క్యాన్సిల్ చేసేది మీరే, లడ్డూలు అమ్ముకునేది మీరే. ఎందుకు అమ్ముకోవాలండి మీరు? 10 లక్షలు టెండర్లో పోతే 10 లక్షలు దేవుడికి రాకపోయినావా? దాన్ని 3 సార్లు టెండర్ క్యాన్సిల్ చేసినావు, తిట్లు తిన్నావు, కట్టేయలేదు. ఎందుకో వెనుక పెద్ద గెస్ట్ హౌస్ కట్టిస్తున్నావు, 5 ఏళ్ళు అయింది. ఎందుకు ఇవ్వవు? ఎవడన్నా సచ్చినోడు బతికినోడు గుట్ట మీద కురుకొస్తే ఇందుకు వెళ్తే కింద పడతాం. మా ఇంటికాడ వండుకుడు రాలు. ఎవడన్నా పెళ్ళిళ్ళు చేసుకుంటే వాడు ఇచ్చిన 2,000 వాడు గుడికి గతి లేదని వచ్చాయి కదా చేసుకున్నది. 2 పెళ్ళి వచ్చి మన ఒకటి అమ్మాయి అని 1,500 ఇస్తే తీసుకోవాలి. మీ భాషనా మీరు అయ్యగారులా ఈ భాషతోటి మాట్లాడి వాళ్ళ భయపెట్టించి దేనికి వచ్చారు పెళ్ళికి, ఎందుకు చేయనికి వచ్చారు మీరు పెళ్ళిళ్ళు? గతి లేదని మీరు దౌర్జన్యం చేసి అన్నీ ఒకదాని వేసుకొని 3 లక్షలు 4 లక్షలు అయితే ముగ్గురు కలిసి పంచుకుంటారు. మీరు ముగ్గురు ఎందుకు వసూలు చేయాలండి పైసలు? అంటే గుడి అంటే మీ ఒక్కరిదా? డేరేమోలో ఒక్కరిది ఉంటుందా అంటే గుడి? చెప్పండి. ఎవరు మీ తాత తండ్రి అందరు కలిసి, ఎవరు కంకర బెడ్ కలిసి రాళ్ళు మోసుకొచ్చి ఆ గుడి కట్టిరు? ఈ ఊళ్ళోళ్ళు తండోళ్ళు వీళ్ళు ఊళ్ళో పెద్ద మనుషులు పట్టేళ్ళు ఊళ్ళో అన్ని కులాస్తులు కలిసి గుట్ట మీదకి వచ్చి గుట్ట నిర్మాణం చేసి అక్కడ గుట్ట నిర్మాణానికి ఎంతో చేసిరు. మీరేం చేసిరు? నువ్వు ఎందుకు ఉండాలి అంటున్నా నేను. నువ్వు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సావ తెంగుతా, ఇరగ తెంగుతా, పలగ తెంగుతా, కొర తెంగుతా అని అంటావు. ఎవడు రాకూడదు గుట్ట మీదకి.
మీరు చెప్పినట్టు చేయాలి, మీ శావకీర్తులు చేయాలి. మీరు ఏమైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. మంది కూడా అనుకుంటే వాడు బతుకోవద్దు. 3 షాపులు అంటే నాకేం అధికారం ఉందండి? మీరెందుకు లంచవాడు కానీ ఇల్లు తీసుకొని రాపోరా అంటాడు. మీరు ఎందుకు చేయలేకపోయారు అంటున్నా. చేతగానప్పుడు మరి వదిలే కదా, చైర్మన్ చేయకూడదు కదా. ఎవరో మీ పేనాయన మరి తిరిగితే ఆయన 30 ఏళ్ళు చైర్మన్ చేసిండే, సర్పంచ్కున్నా. నన్ను పోయిండు పొమ్మన్నాడు, పోయినా. సలహా అడిగిండు, పోయినా. నూనె డబ్బాలు ఆడుకోవచ్చును, సిమెంట్ ఆడుకోవచ్చును, ఇసుక ఆడుకోవచ్చును, అన్నీ ఆడుకోవచ్చును, అన్నీ చేసినావు. ₹1,00,000 పని రాలేదంటాడు. నువ్వు నిజంగా చెప్పు, గుట్ట మీద కళ్యాణ మండపంలో ఎవరిచ్చారు? సీసీ రోడ్లు ఎవరిచ్చారు? ₹1,00,000 పని చేయలేన రోడ్డు మీద మాట్లాడిపోతాడు. 40 లక్షలు ఎవరిచ్చారు? గోల బాలాజీ ఇచ్చిండు కదా. మండపాలు మేమే చేసినాం, మండప చుట్టూ మేమే చేసినాం, గుడి చుట్టూ మేమే చేసినాం, గుట్ట మీదకి డబల్ రోడ్డు మేమే చేసినాం, డాంబర్ రోడ్డు నిర్మాణాలు మేమే చేసినాము, చిన్న సీసీ రోడ్లు ఉంటే మేమే చేసినాం, చిన్న గుట్ట కింద రోడ్లు ఉంటే మేమే చేసినాం, 5-6 లక్షలు అడుకోవచ్చు లైటింగ్ మేమే చేసినాం. దసరా పండుగ వస్తే గుట్ట మీదకి వెళ్ళి గుట్ట మీదకి పోవడానికి చిన్న లైట్లు ఉండవు, గుండాలన్నాయా మీకంటే? దసరా పండుగ నాడు వచ్చేప్పుడు గుట్ట కింద తిరిగి చూసినాను, లైట్లు లేవు, గుట్ట మీద కోతుంటాయి. మన శివాలయం రోజు వాళ్ళు చిన్న లైట్లు 10,000 పెడితే మొత్తం గుడి మొత్తం దగదగలాడుతుంది. గుడి కడగలే మీరు, అది అడిగితే కడిగిన అట్లే ఉంటుంది అంటారు. కోవట్టులో పెడతారు. ఎవడేం మాట్లాడుతుండు, ఎవడేం చేస్తుండు మీరు తెలుసుకోవాలి. ఎందుకు కట్టలేదు అంటున్నా. నువ్వు ఎందుకే వాళ్ళకు వాళ్ళ గుడి నిరూపించలేదు అంటున్నా. 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు నిరూపించలేదు? ఆయన ఉన్నాడు కాబట్టి పెద్ద మనిషిగా ఆయన నన్ను సలాడి నేను అడిగిన. నువ్వు చైర్మన్ అయినావు, నువ్వు మా కళ్ళ ముందరలే పుట్టినావు. మరి ఒక్కరోజు ఆయన పిలిచి మరి వెనకటికి ఏం జరిగిందో, మరి ఆయన పెద్ద మనిషి ఉన్నప్పుడు మీరు అందరు పెద్ద మనుషులు ఉన్నారు, అన్ని చేశారు. ఆయన సహకారం కూడా నా సహకారాన్ని పిలిచినావా? నీకు అడ్డు రావచ్చు, నువ్వు చైర్మన్, ఆయన నేను పిలిచేది ఏందని. నేనే పిలిస్తే వస్తుంటే కదా గుట్ట మీదకి. రాలేదు, గ్రామంలో చర్చ జరగలేదు. నువ్వు ఎన్నడు పుట్టినవా లక్ష్మణయ్య గారు? నువ్వు రాజకీయాలన్నీ చేస్తావు. నీకు 80,000 రూపాయలు జీతం చేసింది ఎవడు? నువ్వు హైదరాబాద్లో 3 రోజులు వంతావు. ఇప్పుడు వచ్చినాయండి సీసీ కెమెరాలు. పల్లెంలో పైసలు లేకుండా పల్లెలు పెడతారు ముందల. ఎందుకు పెట్టాల పల్లెలు? ఒక ఆయన తాయాతులు కడతాడు, దాని ముందర ఉన్న ఉండి తీసుకుపోయి హనుమాన్ల గుడి ఎన్నుకుంటుంది. ఇవన్నీ చేసిన తప్పులు యాతం సింగ్ చేసిండా, యాతం నరసింహ చేసిండా? ఎప్పుడైనా అడిగినావా అంటే 10,000 రూపాయలు దానం అడిగినావా? మిమ్మల్ని ఒక ఛాయ్ ఏమని అడిగినావా? గుడికాడికి వచ్చి అడుక్కున్నామా 20 ఏళ్ళ? షాప్లో వాళ్ళకి ఏ లంచోడు కనుక కాకపోతే తడి బట్ట తీసుకొని తానం చేసి వస్తాను. నేను ఒకరికి పర్మిషన్ లేదు పెట్టుకోమని 2 రోజులు. రాసిమెంట్ కూడా రాసేలే. ఎవరింటికైనా పోదాం గుట్టకాడ, ఎవరింటికాడ పర్మిషన్ ఉంటే నీ కాళ్ళ కింద పోతా. నువ్వు ఆ రాజకీయాలు చేసి నా మీద జేసీబీలో పిలిచివా ఇల్లు బుల కొట్టాలంటావంట. నేనేం తప్పు చేసినండి మీకు? మీ కుటుంబానికి ఏం తప్పు చేసిన? కావాలి ఉన్నా మీ కుటుంబానికి, అందుకు నాకు చేసిన కృతజ్ఞత. చల్లబడ్డది కదా ఇప్పుడు. నిమ్మలంగా బతుకురు మీరే, మీ 3 అన్నదమ్ములు బతుకురి. కనువాయగాళ్ళందరూ నాశనం చేయరి, దోసుకోరి. మీ ఇష్టం వచ్చినట్టు టైబాదర్ కట్టుకుంటే గుట్ట మీదకి వెళ్ళి పైకి వెళ్ళి ఆర్డర్ రాలే 10,000 అన్నారు. 2 లక్షలు నేను ఇస్తాను, అది అబద్ధమా? నేను ఇచ్చిన తర్వాత తీసుకుంటా అన్నా. తీసుకురా మీరు? తీసుకోలే. ఏది చేత కాదు మీకు కూలగొట్టే తప్ప. కడతా, నా దగ్గర శక్తి ఉంది, నా దగ్గర దమ్ము ఉంది. నీకు శక్తి ఉంటే నా ఒక్కరి మీద దౌర్జన్యం తాళం చేసిపోతాన్నా, తీసుకొని పెట్టుకుంటా. నేను కూడా చూసుకుంటా వదిగా ఇల్లు. కోటుకోత నిరూపణ అవుతో కాదో ఏదైనా అవుతుండే. 7 ఎకరాలు 11 ఉండదు. మీరు ఎందుకు కొలుసుకోరు? మీరు అందరూ వస్తే నేను బౌండరీ చూపించిన, మీకు సరిపోయింది ల్యాండ్. లైఫ్ అయినాక కూడా మీరు కింద రామరెడ్డి అమ్ముకున్న పొలానికి మీరు ఎమ్మడి పడ్డారు. మీరు కొలుసుకొని మీరు రాళ్ళు బతుకోలేదు. మీకు పాస్బుక్ లేకపోతే నేను ఇప్పించిన దేవుని కొడుకు వచ్చి విమానం చేస్తా. 10 ఏళ్ళు పాస్బుక్ లేవు మీ దగ్గర. మా ఎకరం ఎందుకు వదిలేరు మాకు? రామరెడ్డి దగ్గర ఇట్ట మోహన్ రెడ్డి కొన్ని 40 సంవత్సరాలు అవుతుంది. మేమే కాగితం రాసిన పెద్ద మనిషి ఉండి. ఆయన ఇల్లు కూడా ఊళ్ళగొట్టరు. ఎందుకు ఊళ్ళగొట్టాల్సి వచ్చింది మీరు? సైదమ్మకి ఏముంది? 2 రేకులు తీసుకునేదాకా కూడా దౌర్జన్యం చేసి ఆ రేకులు కూడా పక్కకు కడేసిరు మీరు. నా మండలం అక్కడ అందరూ మీరు మురళి మీరు అందరూ చేయారు. ఆడనే కూర్చొని ఉన్నారు కదా రోజు. మీ సమానం దాంట్లోనే తెచ్చిపెట్టారు కదా. మీకు ఛాయలు పోయి అన్ని కాల్చి అవన్నీ అన్నీ చేసుకోరు కదా. బతుకు తెరుకు వచ్చింది, దాన్ని ఎందుకు వెళ్ళగొట్టారు? 40 ఏళ్ళు అయిందిగా వెంకటగాడు వచ్చి, వాడు కట్టిండుగా మీకు పైసలు. వాని ఇల్లు ఎందుకు ఉంచలేదు?
ఒడ్ల బాలైనా కదా అమ్మింది. మీ నాయన కూడా అమ్మిండు కదా లోకెక్కు తీసుకొని మందికి. లోకెక్కు అప్పించి మీ నాయన కూడా గుంజుకున్నారు కదా సత్తయ్య గారు. మీరు చేసే తప్పు కాదు. ఎందుకు నిరూపణ చేయలేదు అంటూ నేను చేసిన తప్పును మీరు అక్కడ బజార్లో నిరూపణ చేయాలి కదా. నా ఇల్లు ఊలగొట్టి నన్ను దౌర్జన్యం చేసినప్పుడు 19వ తారీఖు ఉంటుంది లక్ష్మీనాయ గారు. నా పరిస్థితి బాగాలేకుండా వచ్చి ఇప్పుడు మేము మమ్మల్ని ఏందో చేయాలి, మా మీద పగబట్టాలి, అవన్నీ ఉంటాయి. 3 సంవత్సరాలు ఉన్నది. నేను కూడా మా పిల్లల పెళ్లి చేసుకున్నాక మీరు చేసే పనులు కూడా మేమే చేస్తాం. మంచిగా బతికేది నేర్చుకోరు. ఫస్ట్ మందిని కడుపు కొట్టుడు, మంది కాడ వసూలు చేసుడు, మన కాశ్మీర్ పోవుడు కాదు, భయభ్రాంతులకు గులి చేసుడు కాదు. గుట్ట మీదకి వస్తే అయ్యగారులు అక్కడ ట్రీట్ చేయండి. ఇప్పుడన్నా మీరు అయ్యగారులే అనేది ప్రూఫ్ చేసుకోండి. నాకేం చేయొద్దు మీరు.